హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి ఏంటి వీడియో అంటే మేము బర్రెలకి ఆఫ్కోర్స్ గేదెలకి వాడే గడ్డి ఏంటి ఏ రకం వాడతామని అయితే చాలామందికి అయితే డౌట్స్ అయితే మస్తుగా ఉన్నాయి. అవన్నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి అయితే నేనైతే ఇగో మా సొప్పలోనే మేము వాడే గడ్డి ఇదే అని చెప్పడానికైతే మీకైతే ఇగో చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇదైతే మేమైతే ఎన్ని గుంటలు ఉంటుంది, దాదాపు 15 గుంటలు. అంటే ఇది మన సొంత ల్యాండ్ అయితే కాదు, కవులకు పట్టినాం. అది అసలైందైతే ఈ వరేసిన పెట్టుకైతే ఇది అంత ముందుకు దొడ్డి వాళ్ళది. అదంతా కూలిపోతేనైతే మేమైతే సాఫ్ చేసి ఎందుకు వేస్టేజ్ చేయాలి అని అంటారు కదా, ఏదో గుంటలు కానీ గుట్టలకి పంటలు పండించడం అని అంటారు కదా, ఆ విధంగానైతే మేమైతే ఇదైతే యూజ్ చేసినాం. అన్నీ దాదాపు చూడండి చాలా పెద్ద పెద్దగా అన్నీ గుండ్లే కనిపిస్తాయి. కానీ అట్లాంటి దాన్ని మేమైతే ఆ కొద్ది కొద్దిగా ఉన్న ప్లేస్లోనే మా గేదెలకి అవసరమయ్యే గడ్డిని అయితే మేమైతే ఇందులోనైతే పండిస్తున్నాం. మా ఈ రకం గడ్డి రకం వచ్చేసి ఏంటి అని అంటే చెప్పండి, రెడ్డిపాలెం సీడు. చెప్పు కొన్ని ఏంటి, రెడ్డిపాలెం సీడు ఇదైతే మేమైతే యూజ్ చేసేది. చూడండి గడ్డి అయితే చాలా చక్కగా ఉంటుంది. అవి చూడండి కోసినట్టయితే ఎంత చక్కగా ఇగురైతే ఎంత మంచిగా వస్తుందో చూడండి. దొడ్డు రాదు అన్నట్టు, ఇది దొడ్డు రాదు, కట్టే సన్నం వస్తుంది, దొడ్డు రాదు. అది నమలడానికి కూడా మంచిగా ఈజీగా ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే చాలా సొప్పలు తలుపు వేసిన తర్వాతనే కొయ్యాలి, 45 డేస్ కావాలి కంపల్సరీ అని అంటారు కదా. కానీ దీనికైతే అలాంటిది ఏం లేదు. అట్లాంటి చిగురు లేతది, దుడ్డలకు కూడా కోసుకొని పోవచ్చు. కంకి ఉంది కదా ఎత్తులు, ఇక ఇవి ఇందులో తల్లేస్తే అయిపోతుంది. ఎక్కడెక్కడ పలసగుందో ఎక్కడెక్కడ ఏముందో మేమైతే ఈ కోసేటప్పుడు ఈ తలకంకి వేస్తుంది కదా, వేసినప్పుడు ఇట్లా దువ్వేసి ఆయనతో ఇట్లా చల్లుతూ ఉంటాం. మళ్ళీ అదే ఒత్తుగా మొలుస్తూ ఉంటుంది. దీనికైతే మేమైతే తీసుకొచ్చినాయి ఒక హాఫ్ కేజీయా హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చినాం. హాఫ్ కేజీ తీసుకొచ్చిన నాము రాదు. వర్షాకాలం అయితే 15 రోజులుగా కోసుకోవచ్చు. వర్షాకాలం 15 రోజులు 20 రోజుల వరకే మ్యాక్సిమం గజం ఇంత మట్టి పెరుగుతుంది. మన హైట్ పెరుగుతుంది ఆగితే. అదేంది అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అక్కడ కనిపించేది కూడా అది కూడా ఇదే. అంటే ఆడొక్క మడి అన్నట్టుగానైతే చేసినాం. చిన్న మడ్ల లెక్కనైతే చేసేసి ఇక ఇందులో ఈ గుండ్ల అడుగులోన మేమైతే కొంచెం అయితే ఇది వాటి కోసం యూజ్ అవుతాయి. ఎందుకంటే కౌలు డబ్బులు అయితే ఎట్లా కట్టాలి, మళ్ళీ వరి పంట వేయకపోతే వాళ్ళకి డబ్బులు కట్టడానికి వెళ్ళదు. కాబట్టి ఇటు బర్ల కోసానికి మన కనీస అవసరాలు తీర్చుకోవడానికి మిషన్ ఆడది, రాళ్ళు తాకుతాయి. ట్రాక్టర్ దున్నేటప్పుడు కూడా గొర్రు కొట్టరాదు, సరిగ్గా దున్నరాదు, పారతోడు చేసుకోమన్నాడు ఆయన కూడా, నాటేసుకో ఇలా అని చెప్పిండు. కానీ డబల్ మనకు పని ఎక్కువ అవుతుంది. మనకు గేదెలు ఉన్నాయి కాబట్టి గడ్డి అయితే కంపల్సరీ కాబట్టి మంచి మడిసి పెట్టుకునే బాలు ఈ గుండె పొట్టు ఇట్లా వదిలేసుకుంటే మనం కోసుకోవడానికి కూడా గడ్డి వెళ్తుంది, మనకు ఎక్కువ పని కూడా ఉండదు. కాబట్టి మేమైతే ఇక ఈ విధంగానైతే చేసినాం. ఒక కిలో ఇత్తులతోటి ఒక చిన్న కొంచెం సగం మడిని కాస్త ఇక మేమైతే ఈ 10 గుంటల లాగానైతే ఇంతైతే చేసేసినాం. ఎందుకంటే ఇదే ఇత్తనము కూడా చాలా మంది అయితే అడుగుతుర్రు, కొంతమంది కూడా 800 రూపాయల కిలో ఉన్నాయి. 10 గుంటలు అంటే మ్యాక్సిమం 2 కిలోల దాకా పట్టేస్తాయి. 2 కిలోలు అంత కొనుక్క రాలేక చిన్నగా ఒక అరకిలో తీసుకొచ్చి ఇంత మందమే చల్లేసి మళ్ళీ కంకి అయినాక కంకి అయిన తర్వాత అవి దూసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ చల్లి ఇక ఇంత కొద్దిగానైతే ఇంత మట్టికైతే చేసినాం. ఇక కోసినట్టు చూసి ఎంత చక్కగా ఎగురెళ్తుందో. ఇదైతే మస్తు క్రాఫ్ట్లు అయితే వస్తూనే ఉంటుంది మనకైతే, ఎందుకంటే మళ్ళీ మనం గింజలు చల్లుతున్నాం కాబట్టి కొత్తగా వస్తూనే ఉంటుంది. ఇదైతే వచ్చేసి రెడ్డిపాలెం సీడు, సిద్దిపేట డిస్ట్రిక్ట్ సైడ్ అయితే దొరుకుతుంది. చాలామంది కామెంట్స్లలో చెప్తారు ఏంటి అని అంటే, అక్క మాకు కూడా సీడ్ కావాలి అని అంటే ఆన్లైన్లో చేయగలరా ఇట్లా అట్లా అని అడుగుతారు. కానీ అది కూడా ఎక్కువ శాతం ఎక్కడ దొరుకుతుందో మాకు కూడా తెలియదు. అది ఎట్లనో ఉందా, ఆ విధంగానైతే ఉందంట. కానీ అట్లా కావాలంటే మాత్రం మా దగ్గరకు వచ్చి ఏరుకొని పోండి కంకులు.
గింజలు ఎట్లా అంటే మన నల్లగా బ్లాక్ నల్లగా ఉంటాయి అన్నట్టు. ఇక బ్లాక్గా ఉంటాయి చూసిరా, ఎంత అల్కగా ఉంటాయి, మస్తు అల్కగా ఉంటాయి. ఇసురేస్తే ఇట్లా పోయేటట్టు అయితే ఉంటాయి చూడండి. మధ్యలో ఎప్పుడే మనకు పలస ఉన్న కాడ ఆడొక్కరు కర్ర ఆడొక్కరు ఇచ్చి పెట్టుకుంటే గాడుపు వచ్చినప్పుడు అలా రాలిపోతూ ఉంటాయి. అవే మంచిగా ఒత్తుగా అవుతుంది. ఈ సీడ్ అయితే మాకైతే బెనిఫిట్ మంచిగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాము రావడం, ఎప్పుడైనా దుడ్డలు కానీ బర్రెలు కానీ తెంపుకొని వచ్చినప్పుడు కూడా పడ్డాయి అనుకోండి, ఒకవేళ బై మిస్టేక్లో వేరేటి గడ్డి అయితే నాము వస్తుంది, వాటికి మళ్ళీ చింతపులుసు అవోటి పోసి అట్లాంటి రిస్క్ లేకుండానైతే మాకైతే ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మేము చేసిన పద్ధతి బాగుందా, మేము వాడే సీడు బాగుందా, నచ్చిందా? చాలామంది డైరీ ఫార్మ్స్ కానీ అవి మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీరు కూడా ఎట్లాంటి గడ్డిలు వాడతారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగానే నాకైతే వీడియోస్కి సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఇలాంటి రైతులని, పాడి రైతులను కానీ ఆదరిస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియో కోసం అయితే ఎదురు చూస్తూ ఉండండి. మోర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ చెప్పేసి